రాజమహేంద్రవరం నగరంలోని తుమ్మలోవ పాలాసుపత్రి సమీపంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నగరపాలక సంస్థకు చెందిన బ్లీచింగ్ పౌడర్ నిల్వలు, ప్లాస్టిక్ డస్ట్బిన్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటనకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. అలాగే ఘటనకు గల పూర్తి కారణాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులకు ఎమ్మెల్యే వాసు సూచించారు. రేపు ఉదయం జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటు ద్వారా వివిధ ఘాట్లను పరిశీలించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అలాగే నల్లా ఛానల్ను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా పరిశీలించనున్నారని చెప్పారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రేపు రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించేందుకు వస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి పుష్కర ఘాట్ వద్ద దుర్గేష్ పరిశీలించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో కాలుష్య నిర్మూలన, పుష్కరాల నిర్వహణకు అవసరమైన చర్యలపై డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఈ సందర్భంగా దుర్గేష్ వెల్లడించారు. ఈ రోజు ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని రాత్రికి పవన్ రాజమహేంద్రవరం చేరుకుంటారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్. రసాయన ఎరువులు వీడి సేంద్రియ సాగు వైపు రావాలని రైతులకు పిలుపు. దళితుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భీమవరం టీడీపీ కార్యాలయంలో ఎస్సీ సెల్ సమావేశంలో నాయకులు. పట్టణాలను శుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మన కాకినాడ మన బాధ్యత పేరుతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపట్టాం. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. సముద్ర జలాల పరిరక్షణకు తాబేలు ప్రాధాన్యత ఎంతో ఉంది. ప్రపంచ తాబేలు దినోత్సవ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కోటి లింగరాజు. రసాయన ఎరువుల వాడకంతో దెబ్బతింటున్న భూసారాన్ని కాపాడుతూ పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవాలంటే రైతులు సేంద్రియ సాగు వైపు మళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమైన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానాన్ని క్షేత్రస్థాయిలో ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. కడప జిల్లాలో తన 2 రోజుల పర్యటనలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని మద్దనూరు మండలం పెనికలపాడు గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. ఆదర్శంగా నిలుస్తున్న రైతు మునగాల ద్వారకానాథరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
జగన్ 5 ఏళ్ల పాలనలో దళితులను అత్యంత కిరాతకంగా హింసించి నయవంచనకు గురిచేశారని టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్ అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు యాళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన శనివారం ఎస్సీసీఎల్ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ పాలనలో దళితులపై అనేక దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, వైసీపీ రాజకీయ కుట్రలో పావులు కావద్దని దళిత సమాజానికి సూచించారు. టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎద్దు యేసుపాదం, పట్న ఎస్సీసీఎల్ అధ్యక్ష కార్యదర్శులు యాళ్ల వెంకటేశ్వరరావు, అనపర్తి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. దళితులపై దాడులు, హత్యలు చేసిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాజకీయంగా గానీ, ఉద్యోగరీత్యా గానీ, ఏదైనా గానీ లబ్ధి పొందుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మరి ఒక పాలన సాగిస్తుంది ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఎస్సీ సోదరులందరికీ తెలిసిన విషయమే. గతంలో మరి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనెట్టి మరి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు జరుపుతూ ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తూ ఎస్సీలపై ఎన్ని దాడులు చేశారనే విషయం ఎస్సీ సోదరులకు అందరికీ తెలిసిన విషయమే. గత 2014 నుంచి 19 దాకా కూడా ఎస్సీల కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎస్సీ ఆడబిడ్డల పెళ్లికి డబ్బుల విషయంలో గాని, ఎస్సీ సోదరులు విద్యార్థులు ఎవరైనా నిరుద్యోగులు కింద ఉంటే వాళ్ళకి సుమోలు అనే వెహికల్స్ సప్లై చేసి ఇప్పించి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్న విషయంలో కానీ, మరి ఎస్సీలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మరి ఇబ్బందులన్నీ సాల్వ్ చేసి ఎస్సీ నిధులుగా ఎస్సీల కోసమే వాడుతూ మరి రాజ్యాంగాన్ని పరిపాలన కొనసాగితే నారా చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్సీ నిధులను పక్కదారి పట్టించి మరి ఎస్సీలు ఏదైనా తప్పు అని నోరెత్తి అడిగితే మరి ఆయన ఏ రకంగా అత్యాచారాలకు గురి చేశారనే విషయం మరి ఎస్సీ సోదరులందరికీ తెలుసు. అందులో డాక్టర్ సుధాకర్ గారే కావచ్చు, అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారే కావచ్చు, ఇంకా చాలా మంది ఎస్సీలు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. మరి ఈ రోజున ప్రతిపక్షంలో 11 సీట్లతో పాటు ప్రతిపక్ష వాదాన్ని కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి మరి ఇవాళ ఎస్సీల కోసం ఆలోచిస్తున్నారు. ఏంటి ఆలోచించింది అంటే ఇవాళ ఎస్సీలకి ఇంకా ఎవరైనా ఇబ్బందులు ఉన్నట్టు వాళ్ళు ఉంటే ఆ ఇబ్బందులు సాల్వ్ చేసే విధంగా ఎస్సీ నాయకులు కృషి చేస్తుంటే ఆ ఇబ్బందుల్ని తొలగిస్తూ మానేసి ఆమె పని చేయకుండా ఎస్సీల పట్ల తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఒక మనశ్శాంతికి గురి చేసే విధంగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కొనసాగిస్తుంది. మరి ఇదంతా ఎస్సీలు అందరూ గ్రహిస్తున్నారు. ఎస్సీలు అందరూ కూడా మనం అందరూ కూడా ఎస్సీలు అనగా తెలుగుదేశం పార్టీలో ఒక కంచుకోట్లా ఉన్నారు. గతం నుంచి కూడా ఎస్సీలకి ముమ్మడివరం బాలయోగి గారే కానీ అందరూ కూడా ఈ రోజున పార్లమెంట్ కి వెళ్ళిన నాయకులు అందరూ ఉన్నారంటే ఒక తెలుగుదేశం పార్టీలు అనే విషయం తెలుసు. అలాగే ఎత్తి యేసుపాదం గారు కానీ, జోషి గారు కానీ అందరూ కూడా ఎప్పుడో హౌస్ రేస్ అయ్యారు. మరి అందరూ కూడా నిజంగా చెప్పాలంటే మరి ఎస్సీలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎంత గుర్తింపించింది అనే విషయం అందరికీ తెలిసిన విషయం. ఏదైనా తెలుగుదేశం పార్టీ ఎస్సీలను అనుసరిస్తూ నడుస్తుంది, ఎస్సీలను గుర్తిస్తుంది, ఎస్సీలని ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెడుతుందనే విషయం ఎస్సీ సోదరులకు అందరికీ తెలుసు. ఇవాళ ఈ పట్టణంలో ఎస్సీసీఎల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఏదైనా పెన్షన్ల విషయంలో గాని, ఇళ్ల స్థలాల విషయంలో గాని, సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో గాని, వితంతు పెన్షన్ విషయంలో గాని, తల్లికి వందనం విషయంలో గాని, ఎటువంటిదైనా మన ఎస్సీ బిడ్డలకు గాని, ఎస్సీ విద్యార్థులకు గాని ఎటువంటి కావాలన్నా మీరు అదన్నీ కూడా మన పట్టణ స్థాయిలో ఉన్న ఎస్సీ నాయకులందరూ కూడా వార్డు స్థాయిలో అందరి దృష్టికి వెళ్ళి అందరి సమస్యలు తెలుసుకుని ప్రతి వారం కూడా శుక్రవారం గ్రీవెన్స్ సెల్ అనేది ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ జరుగుతుంది. అది మన నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎంపీ గారు తోట సీతారామలక్ష్మి గారు ఆ నియోజకవర్గ ఆఫీసులో కొనసాగుతుంది 9 నుంచి 11 దాకా. మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా అందరినీ లబ్ధిదారులు తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తీర్చే విధంగా మరి పట్టణ ఎస్సీసీఎల్ నాయకులందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మన ఎక్కడా కూడా ఎటువంటి సమస్యలు సందర్భాలు ఏది కూడా లేకుండా మన అందరం కూడా అన్నదమ్ముల భాగంగా మనం పనిచేస్తున్న ఎన్నాలో ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటూ
రేపొద్దున రాబోయే 2029 ఎలక్షన్ లో కూడా మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, కొల్లిదేని పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో మన భీమవరం నియోజకవర్గం గెలిపించుకుంటమే కాదు, ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చి కలగానే పోలవరం గాని, కలగానే అమరావతి గాని మొత్తం మనం నిర్మించుకునే విధంగా, ముందుకు సాగే విధంగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలని చెప్పి, కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఎస్సీ సోదరులందరికీ కూడా మనం చేసుకుంటున్నాం. వైసీపీ పాలనలో వైసీపీ ఎస్సీ ఓట్లతో నెక్కిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో ఎస్సీలను అనగదొక్కే విధంగా ఏదైనా మాట్లాడితే వాళ్ళు లక్షపూర్తిగా వాళ్ళు వెంటాడి వేటాడి చేయడం జరిగింది. ఆ యొక్క గవర్నమెంట్ లో మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్సీల కోసం ఎన్నో ఉద్యమాలు చేసాం. కార్యాచరణలో భాగంగా అనేక ధర్నాలు, రాస్తారోకాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. అటువంటి ఎస్సీలని ఇవాళ మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్ ఎస్సీని అనగదొక్కేస్తున్నారు, ఎస్సీని హత్యలు చేస్తున్నారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చాలా శోచనీయం. ఎందుకంటే ఈ యొక్క మీటింగ్ ఎలాగంటే ఇలా పట్టణంలో కూడా ప్రతి వార్డులో కూడా ఎస్సీలు దళితుని ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎస్సీలు చేస్తున్న మేలుకరమైన పనులు ఏంటనేది ఈ యొక్క ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యక్రమాలను వివరించి క్లుప్తంగా ఈ యొక్క ఎస్సీలకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఫస్ట్ 1982 నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఏవైతే ఎస్సీల పట్ల ఎంత విధానంతో వెళ్ళారో, వాళ్ళు ఈ యొక్క అభివృద్ధి కోసం ఏ విధంగా పోట్లాడారో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు. ఈ యొక్క మీటింగ్ మన పట్టణ అధ్యక్షులు మంత్రిరావు గారు, పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు యాళ్ళ వెంకటేశ్వరరావు గారు, అలాగే ఎన్టీ యశ్వాదం గారు, అంబటి కృష్ణప్రసాద్ గారు ఈ యొక్క ఎస్సీ ముఖ్యుల సమక్షంలో ఈ యొక్క మీటింగ్ వేసి ఈ యొక్క విధానంతో ముందుకు వెళ్తామని ఈ శుభ్రంగా దళితులపైన దాడులు ఇవన్నింటికి చర్చించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడుల గురించి చర్చించడం జరిగింది. ఏ విషయమైనా సరే మేము పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడి విస్తృతమైన సంస్థ ఏర్పాటు చేసుకుంటాం. మీరేమైనా బయటలో చేయాల్సిన అవసరం లేదు. పార్టీ మేము ఏ విషయాన్ని సరే పార్టీ అధిష్టానం దృష్టికి మా మేడం గారు నోట సీతారామన్కి విన్నవించుకుంటాం. పార్టీ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా ఎన్నో దాడులు జరిగాయి, కానీ ఎవరు కూడా రాలేదు. మేమే ఒక పుస్తకం విస్తృత సమావేశం ఏర్పాటు చేసాము. పుస్తకం ఆవిష్కరణ జరిగింది, దళితులపైన దాడులు అని చెప్పేసి. దీన్ని భూతత్వంలో చూస్తున్నారు. కానీ మేము ఏ విషయమైనా సరే మా పార్టీ ఆఫీసులో చర్చించుకొని మా పార్టీ మాకు అండగా ఉంటుంది, మేము కూడా పార్టీకి అండగా ఉంటాం. అదే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి జరిగినటువంటి అక్రమాలు, దళితులుగా జరిగిన దాడులు జరగకుండా ఈ ప్రభుత్వం జరగకుండా మేము ఎవరైనా ఖండిస్తున్నాం. ఎవరైనా మా దృష్టికి తీసుకొస్తే కనుక దాన్ని పార్టీ దృష్టి తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఈ సమావేశాల్లో చర్చించిన విషయాల గురించి చర్చించి చర్యలు తీసుకోవడం కూడా ఏ విధమైన ఇబ్బందులు కానీ మరి ఎస్సీలకి సంబంధించిన మరి ఏ విషయంలోనైనా సరే కానీ మన కోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి ఆవిడకి దృష్టికి తీసుకెళ్లి మా ఎస్సీలకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా ఆవిడ దృష్టికి తీసుకెళ్లి ఆవిడ ద్వారా మరి సమస్యలు ఏదైనా పరిష్కరించుకోవాలని ఈ యొక్క సభ యొక్క ముఖ్య సారాంశం. దానికి ప్రతి నెల వారిగా ఈ నెల మరి ఇక్కడ సమావేశం. మన కాకినాడ మన బాధ్యత పేరుతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం జిల్లాలో ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పరిశుభ్రత ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నెల రోజుల పాటు కాకినాడతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నిర్వహిస్తామన్నారు. కలెక్టర్ స్థాయి నుంచి శానిటరీ వర్క్ వరకు అందరూ దీనిలో పాల్గొంటారన్నారు. పట్టణాలను శుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రజలు, స్వచ్ఛ వాలంటీర్లు, ఎన్జీఓలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జూన్ 5వ తేదీ నుంచి ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, వడదెబ్బ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఒక 4 అంశాల గురించి ప్రజలతో వివరాలు అందించే ఉద్దేశంతో ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న హీట్ వేవ్ కండిషన్ గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిగా కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా కూడా ఈ హీట్ వేవ్ కండిషన్ అనేది కొన్ని రోజులుగా ఎక్కువ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఈ వడదెబ్బ వల్ల మనకి చాలా ప్రమాదకరమైన ఒక వాతావరణం బయట ఉంది. సో కాబట్టి ప్రజలు ఎవరు ఎక్కువ ఎండ ఉన్న సమయంలో
మెయిన్గా 11 గంటలకు ముందు పొద్దున, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు ముందు వాళ్ళు బయట తిరగవద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ హీట్ వేవ్ కండిషన్లో ఎక్కువ మంది బయట తిరగడం వల్ల డీహైడ్రేషన్ కారణం చేత గతంలో కొన్ని మరణాలు కూడా జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే, అదేవిధంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా 11 గంటల నుంచి 4 గంటల మధ్యలో రాబోయే 4-5 రోజులు మీరు దయచేసి వెళ్ళకూడదని, బయట వెళ్ళవద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ఏదైనా సమస్య ఉంటే, మీకు బయట వెళ్ళినప్పుడు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే దగ్గర ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్లో కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సిలో కానీ దానికి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఓఆర్ఎస్ పాకెట్స్, మెడిసిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి దగ్గర ఉన్న హాస్పిటల్ డాక్టర్ని సంప్రదించవలసిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్లో పనిచేస్తున్న వర్కర్స్, వేజ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ కూడా పొద్దునే పనికి వెళ్ళి ముందుగానే వాళ్ళు పని అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా అందరూ ఫీల్డ్ అసిస్టెంట్స్కి, ఎన్ఆర్ఈజిఎస్ టెక్నికల్ అసిస్టెంట్స్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దయచేసి మీరు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. పంట పొలాల్లో వరి కోతలు ఇప్పుడు చివరిదాకా వచ్చినది. స్టిల్ కొన్ని చోట్ల ఇంకా హార్వెస్టింగ్ జరుగుతుంది. సో అక్కడ అగ్రికల్చర్ లేబరర్స్ అందరూ కూడా 10 గంటల తర్వాత బయట వెళ్ళవద్దని మీ సందర్భంగా కోరుతున్నాను. ఎక్కువ ఈ ఎండ ఉండడం వల్ల మీ ఆరోగ్యానికి సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిగా కోరుతున్నాను. ఎక్కువ నీళ్ళు తాగాలి. అదేవిధంగా షేడ్ ఉన్న చోట్ల వెయిట్ చేయాలి. దానికి అనుకూలంగా మనం చలివేంద్రాలు కూడా నగరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు బస్టాండ్ దగ్గర, బస్ షెల్టర్స్ దగ్గర షేడ్ కూడా మనం కాకినాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. రెండో అంశం మీతో పాటు నేను మాట్లాడాలని అనుకునేది, జిల్లా వ్యాప్తంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అవి ధాన్యం కొనుగోలు కావచ్చు, కొనుగోలులో ఏర్పడే సమస్యలు కావచ్చు, మంచినీళ్ళ సమస్యలు కావచ్చు, లేకపోతే ఒక అగ్ని ప్రమాదం లాంటి సమస్య కావచ్చు, లేకపోతే ఒక వైద్య అవసరాల సమయంలో సరైన వైద్యం అందించకపోవడం, అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే స్పందించడానికి మనము ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, కాల్ సెంటర్ ఒకటి మనము జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. 9849903879 9849903879. మళ్ళీ రిపీట్ చేస్తాను, 9849393879. ఈ నంబరు మీరు కాల్ చేస్తే, ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే 24 గంటలు మిమ్మల్ని మీకు స్పందన ఇచ్చి, మీకు సరైన సమాధానం ఇచ్చి వెంటనే ఆ చర్యలు తీసుకోవడానికి సిబ్బంది మనం ఏర్పాటు చేయడం జరిగింది. భూమిపై ఉన్న అతి ప్రాచీన జీవుల్లో తాబేళ్లు ఒకటని, ప్రపంచవ్యాప్తంగా వందల రకాల తాబేళ్లు ఉన్నాయని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కోటిలింగరాజ్ అన్నారు. పశుసంవర్ధక శాఖ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని శనివారం భీమవరం పశువుల ఆసుపత్రిలో నిర్వహించారు. సందర్భంగా జేడీ డాక్టర్ కోటిలింగరాజ్ మాట్లాడుతూ, నీటిలో నివసించే తాబేళ్లు 350 సంవత్సరాల వరకు జీవిస్తాయని, తాబేళ్లు పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగమని, ఇవి నీటి వనరులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జాన్సన్, కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, తాబేళ్ల మనుగడను సురక్షితంగా ఉంచడానికి ప్రతి ఏడాది మే 23న ప్రపంచ తాబేళ్ల దినోత్సవం జరుపుతారని చెప్పుకొచ్చారు. టర్టైల్స్ అంటే తాబేళ్ల దినోత్సవాన్ని శ్రీ విజ్ఞాన వేదిక పశుసంవర్ధక శాఖ ఇద్దరం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ తాబేళ్లు అనేది చరిత్రలో కూడా చాలా ప్రాశస్యం ఉంది. కూర్మావతారం, ఇది సముద్ర జలచరము. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 400 సంవత్సరాలు అండి. ఎందుకంటే దీని శ్వాసలు చాలా తక్కువ ఉంటాయి, స్థితప్రజ్ఞతగా ఉంటుంది అనమాట. ఇది అంత శ్వాసలు తక్కువ, నిమిషానికి 2 శ్వాసలు తీసుకుంటుంది. కాబట్టి 400 సంవత్సరాలు దీని ఆయుష్. శ్వాసలు పెరిగే కొద్దీ ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు కుక్కల్లో చూడండి, ఒక నిమిషానికి వచ్చేసి 30 నుంచి 40 ఉంటాయి. అందువల్ల దాని లైఫ్ 10 ఏళ్ళే, 10 నుంచి 12 సంవత్సరాలు. కానీ తాబేళ్లు మాత్రం హైయెస్ట్ లైఫ్ స్పాన్ 400 years to 500 years ఉంటాయి.
ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది అనమాట. ఈ తాబేళ్లు మనం చాలా పర్యావరణ పరిరక్షణ కోసం దీన్ని మనం ఉండాలి. ఆధ్యాత్మికంగా కూడా దీనివల్ల చాలా ప్రాశస్యం ఉంది. ఈ మధ్య మనకి నర్సాపురం బీచ్లో సముద్ర తీరాల్లో తాబేళ్లు, ఈ షార్కులు ఇవన్నీ కూడా బయటికి చనిపోయి మృతకళేబరాలు వస్తూ ఉన్నాయి. ఏంటంటే పర్యావరణ హెచ్చరిక అనమాట అది. కాకపోతే ఏంటంటే మానవ తప్పిదాల వల్ల కూడా కొన్ని జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మరబోట్లు, వలలు ఇవన్నీ వేసుకొని బోట్లు వేసుకొని వెళ్ళటం వల్ల అవి వచ్చి డైరెక్ట్గా హిట్ అవటం వల్ల ప్రాణాపాయం జరుగుతుంది, ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి అది మత్స్యకారులు కూడా దాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే పర్యావరణ పరిరక్షణ దెబ్బతింటుంది. కాబట్టి సకల జీవులన్నీ కూడా ఉంటేనే సమతుల్యత ఉంటుంది. ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇవన్నీ కలిసి ఉంటేనే ఈకో సిస్టమ్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి జంతువు కూడా భగవత్ స్వరూపమే. కాబట్టి మనం ప్రతిదాన్ని జీవించే అవకాశాన్ని కల్పించాలి. మనం ఎందుకంటే మనం అన్ని చేస్తూ ఉంటాం. మనకైతే విచక్షణ జ్ఞానం ఉంది. ఏది కావాలంటే చేసేసుకుంటాము. ఆ అడవులను కానివ్వండి, పశుపక్షాదులను కానివ్వండి, ఏదైనా సరే మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాం. కాబట్టి అది తప్పు. అట్లా కాకుండా వాటికి కూడా అవకాశం ఇవ్వాలి. లెట్ దెమ్ లివ్. బట్ మనం కూడా సహచరంగా జీవిస్తూ ఉంటేనే ఈ పర్యావరణ పరిరక్షణ అనేది ముందుకు సాగుతుందనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మనం శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో అట్నే పశుసంవర్ధక శాఖతో కలిపి కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా సంతోషం, ఉదాహరణ. అందరూ కూడా గమనించాలి, అవేర్నెస్ కలిగించాలి. పబ్లిక్లో కూడా ప్రతి జీవి యొక్క సంచారాన్ని మనం కాపాడేటువంటి శక్తి మన డ్యూటీ మనందరి మీద ఉందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. తాబేలు దినోత్సవం సందర్భంగా తాబేలు అనేది కూర్మావతారం, విష్ణు అవతారంగా భావిస్తాం మనం. దీన్ని మనకి సంపద, అలాగే స్టెబిలిటీ, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఉంటేలా ఉంటుందని ఈ మధ్య చాలామంది తాబేళ్లను పెంచుతున్నారు. తాబేళ్ళు 2 రకాలు ఉంటాయండి, టర్టిల్స్, టార్టాయిస్. టర్టిల్స్ అనేవి సాధారణంగా మంచినీళ్ళలో నివసిస్తూ ఉంటాయి. టార్టాయిస్ అనేవి ఎడారుల్లోనూ, అలాగే అడవుల్లోనూ, అలాగే నీరు తక్కువ ఉండే ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. సాధారణంగా టర్టిల్స్ ఈత కొడతాయి కానీ టార్టాయిసెస్ ఈత కొట్టవు, రేర్ అనమాట. సో ఈ టర్టిల్స్ ఏంటంటే మనకి 80 రకాలు ఉన్నాయి. మన దేశంలో ముఖ్యంగా 5 రకాలు ఉన్నాయి. అయితే టర్టిల్స్ని పెంచడం అనేది, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం, వాటిని ఇబ్బంది పెడతాం అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం చట్టరీత్యా నేరం అనమాట. కొంతమంది ఈ మధ్యకాలంలో మరి సంపద అంటే అబండెన్స్ కోసం అంటే స్టెబిలిటీ కోసం అంటే కొన్ని పెంచుతున్నారు వాళ్ళ యొక్క ఇళ్లలో. సాధారణంగా తాబేలు తీసుకున్నట్టయితే మన డైజెస్టివ్ సిస్టమ్ లాగే దానికి కూడా డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. దానికి ఒక గుండెలో 3 భాగాలు ఉంటాయి. మనకి పర్యావరణ పరంగా అంటే సముద్రంలో నిజం చెప్పాలంటే సముద్రం ఆరోగ్యంగా, తాబేలు ఆరోగ్యంగా ఉంటే సముద్రం ఆరోగ్యంగా ఉంటుంది. సముద్రంలో ఓవర్గా పెరిగిపోయే గడ్డిని, జెల్లీ ఫిషెస్ని తాబేళ్లు తమ యొక్క ఆహారపు అలవాట్ల ద్వారా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మెయిన్ సముద్రం యొక్క ఆరోగ్యం తాబేళ్ల మీద ఆధారపడింది. తాబేళ్లు ఎక్కువగా సూర్యరశ్మిని ఇష్టపడతా ఉంటాయి. ఎక్కువగా 12 గంటలు ఎండని ఆస్వాదిస్తాయి. అది ఒక్కసారి సముద్ర గర్భంలోకి వెళ్ళిందంటే మీకు 4 to 5 అవర్స్ పైకి రాకుండా ఉండగలదు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి గాలి పీల్చుకుని లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈవెన్ ఒక 3000 అడుగుల వరకు తాబేలు వెళ్ళగలదు. మనకి చెప్పుకోవాలంటే తాబేలు, మనకి చాలా మంది తాబేలు ఉన్న ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అరిబిడా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మనకి ఒరిస్సా తీరంలో ఒక రోజున మనకి ఆ రోజు ఏమవుతుందంటే 6 నుంచి 7 లక్షల తాబేళ్లు వచ్చి గుడ్డు పెడితే వెళ్తాయి. ప్రపంచంలో ఇది ఎక్కడా లేదు. మరి ఆ గుడ్లు సాధారణంగా మనిషికి ఎక్కువ వాడరు, ఎందుకంటే వాటిలో కాడ్మియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మిగిలిన సముద్ర జలచరాలు వాటిని గుడ్డుని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. ఇవి మళ్ళీ సాధారణంగా 40 ఏళ్లకు మెచ్యూర్ అవుతాయి. వచ్చిన తర్వాత మళ్ళీ 40 ఏళ్లకు అదే ప్లేస్లో గుడ్లు పెట్టడం జరిగింది. ప్రపంచంలో యొక్క ఫెనామినన్ ఎక్కడా లేదు. ఈ యొక్క తాబేళ్ళని మనం, ఇది ప్రస్తుతం ఎండేంజర్డ్ స్పీసీస్, ఎక్స్టింక్ట్ స్పీసీస్లో ఉంది. ఈ రకంగా మనం వాటి యొక్క కేర్ తీసుకోకపోతే అవి కూడా అంతరించిపోయి ఫోటోల్లోనూ మ్యూజియంలోనూ చూడాల్సిన అవసరం ఉంది. సాధారణంగా తాబేలు సార్ చెప్పినట్టు 350 సంవత్సరాలు బతికే అవకాశం ఉంది. కానీ వాటిని కనుక కన్ఫైన్మెంట్లో ఉంచినట్టయితే 10 నుంచి 20 సంవత్సరాలకే చనిపోతుంది. కాబట్టి దాని ఎంత ఫ్రీ లివింగ్గా మెరిగితే అంత మంచిది. సాధారణంగా వాటికి ఒక 5 రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. మెటబాలిక్ సిండ్రోమ్ అని ఒకటి వస్తుంది, మెటబాలిక్ బోన్ డిసీజ్ అని. వాటికి కూడా విటమిన్స్, మినరల్ డెఫిషియన్సీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీటికి మనం ఫ్రీ లివింగ్గా ఉంచినట్టయితే వీటికి జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మనం ఎన్విరాన్మెంటల్ చైన్లో మనం ఒక భాగం, మనకలాగే మనకెంత జీవించే హక్కు ఉందో వాడికి కూడా అంతే హక్కు ఉంది. కాబట్టి వైల్డ్ లైఫ్ని, అలాగే మన చుట్టూ ఉన్న పర్యావరణంలో ఉండే ప్రతి పక్షుపక్షాదుల్ని, ప్రతి జంతువుల్ని దేని ఉపయోగం దానికి ఉంది. వాటిని కనుక మనం బతకనిచ్చి వాటి యొక్క సంపద పెరిగేలా చేసినట్టయితే అవి సుఖంగా ఉంటాయి, మన సుఖంగా ఉంటాం.
కాబట్టి తాబేల్ని మనం రక్షించాల్సిన, ఎందుకంటే అది చిన్న జీవి, అల్పజీవి, దాన్ని బతికించాల్సి, దాన్ని మనం పెంపొందించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ఒక్కరోజే కాదు తాబేలు దినోత్సవం కాకుండా మనం చేసే ప్రతి పనిలోనూ వాటిని ఇల్లీగల్ ట్రీట్ చేయకుండా, వాటిని హింసించకుండా మనం ఉన్నట్టయితే మనం సుఖంగా ఉంటాం, వ్యవస్థ సుఖంగా ఉంటుంది, ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఏ వాసంతి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని స్థానిక ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు పోక్సో చట్టం, శిక్షలు మొదలగు అంశాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. లైబ్రేరియన్ కేజీఎస్ఎల్ కుమారి అధ్యక్షత వహించిన ఈ సదస్సులో 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చిన్నపిల్లలపై గతంలో జరిగిన అఘాయిత్యాలు, న్యాయస్థానాలు విధించే శిక్షల గురించి వివరించారు. సీనియర్ సివిల్ జడ్జి జి గంగరాజు మాట్లాడుతూ చిరిగిన చొక్కా వేసుకున్న ఒక మంచి పుస్తకం కలిగి ఉండాలన్నారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ రాజలక్ష్మి మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పెద్దలను గౌరవించడం గురించి వివరించారు. లైబ్రేరియన్ కుమారి మాట్లాడుతూ ప్రతి వేసవిలోనూ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను వివరించారు. తెనాలి గుంటూరు మార్గంలోని ఫ్లైఓవర్ కింద భాగంలో అగ్ని ప్రమాదం సంభవించింది. చెంచుపేట నుండి రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ కౌంటర్కు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న వ్యర్థాలకు నిప్పు అంటుకుంది. మంటలు పైపులకు అంటుకుని బ్రిడ్జిపైకి ఎగసిపడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు, రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్. రసాయన ఎరువులు వీడి సేంద్రియ సాగు వైపు రావాలని రైతులకు పిలుపు. దళితుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భీమవరం టీడీపీ కార్యాలయంలో ఎస్సీ సెల్ సమావేశంలో నాయకులు. పట్టణాలను శుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మన కాకినాడ మన బాధ్యత పేరుతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపట్టాం. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. సముద్ర జలాల పరిరక్షణకు తాబేలు ప్రాధాన్యత ఎంతో ఉంది. ప్రపంచ తాబేలు దినోత్సవ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కోటి లింగరాజు. సమాప్తం. నమస్కారం.